మన తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క దయను బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి మనమందరము కూడా ఈరోజు వరకే, ఈ దినం వరకే క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకే, ఈ దినం వరకే మనము దేవుని యొక్క నామములు సజీవ లెక్కల్లో ఉంచబడి జీవిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనములు, హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియపరుచుకుందాం. ప్రియులారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినేది, ఆలకించేది ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పేదరిక జీవితం. క్రీస్తు ప్రభు పేదవాడుగా జీవించాడా, ధనవంతుడిగా జీవించాడా? ఏ విధంగా ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు తన యొక్క జీవితము కొనసాగింపబడింది? బైబిల్ గ్రంథములు మనము దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క పలుకుల ద్వారా తెలుసుకుంటే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా జీవించాడు. ఆయన పేదవాడుగా జీవించాడా, మరి ఏమీ లేనివాడుగా జీవించాడా, అన్నీ ఉన్నటువంటి ఒక ధనవంతుడి వలె జీవించాడా అని బైబిల్ గ్రంథములో స్పష్టంగా వ్రాయబడలేదు. కాకపోతే ఆయన మనిషిగా, మానవుడిగా జీవిస్తూ తనను తాను తగ్గించుకుని రీతిగా రూపము దాల్చి అన్నీ ఉన్నా సరే ఏమీ లేనివాడుగా జీవించాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా స్వయంగా వ్రాయబడి ఉందన్నమాట. మనం లేఖనములు కూడా పరిశీలించుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రత్వము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. చూడండి, ఇక్కడ వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆయన ధనవంతుడై ఉండి కూడా మన వలన ధనవంతులుగా చేయడానికి ఆయన మన నిమిత్తం, అంటే మీ నిమిత్తం అన్నాడు. ఆయన దరిద్రుడు ఆయను. ఆయనకి సమస్తం ఉంది, అన్నీ ఉన్నవి, కానీ ఏమీ లేనివాడుగా జీవించాడు. ఆయన ధనవంతుడై, ఉన్నతమైనటువంటి వాడై, అన్నీ కలిగినటువంటి వాడై ఉన్నాడు, కానీ ఏమీ లేనటువంటి వాడుగా జీవించాడు. ప్రియులారా, ఇక్కడ వాక్యం కూడా స్పష్టంగా రాయబడి ఉంది. మన నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయను, ఏమీ లేనివాడాయను. అన్నీ కలిగి ఉన్నా సరే, అన్నీ పొందుకొని ఉన్నా సరే, అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే ప్రక్కన పెట్టేశాడు. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే తీసివేశాడు. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన వల్లే ధనవంతులుగా చేయడానికి, మన వల్లే ఉన్నతవంతులుగా చేయడానికి ఆయన ఏమీ లేనివాడుగా దరిద్రుడుగా జీవించాడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉందన్నాడు. ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, మనుష్యుని పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన తాను రిక్తునిగా చేసుకొనెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన మనిషి పోలిక పుట్టాడు. ఎందుకని ఆయన మనుషునిగా పోలిక పుట్టవలసి వచ్చింది? ఎందుకని ఆయన మనిషిగా, మానవుడిగా మన రూపం వల్లే మన యొక్క పోలికలు పుట్టవలసి వచ్చిందంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మన వలే, మన రూపములు, మన పోలికలు పుట్టితే ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. మనిషిని మనిషే అర్థం చేసుకోగలుగుతాడు. మనిషి యొక్క భావాలు, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఊహలు, మనిషి యొక్క విధి విధానాలన్నీ ఒక మనిషికే అర్థమవుతాయి, కానీ జంతువులకు కానీ, పక్షులకు కానీ, ఇతర ఏ జాతికి కూడా అర్థము కావు. మనిషినిగా పోలిక ఉన్నటువంటి వారికే అర్థమవుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన దైవత్వము కలిగి, దేవుని యొక్క రూపము కలిగి, దేవుని యొక్క స్వరూపము కలిగి, ఆయన ఒక శక్తివంతుడై ఉన్నప్పుడు కూడా దైవత్వములో ఆత్మతో నింపబడినటువంటి వాడై ఉండవు కూడా ఆయన మన పోలికగా, మన రూపము దాల్చి మన కొరకు ఆయన ఒక మానవుడిగా, ఒక మనిషిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు అంటే దాసుని స్వరూపము ధరించుకున్నాడు. చూడండి ప్రియులారా, అందుకని యేసుక్రీస్తు ఏమన్నా నేను సేవ చేయడానికే వచ్చాను కానీ సేవింపడానికి నేను రాలేదన్నాడు. ఆయన దాసునిగా వచ్చి తనను తాను తగ్గించుకుని
ఒక రిక్తిగా రూపం చేసుకున్నాడు, రిక్త రూపాన్ని దాల్చుకున్నాడు అన్నమాట ప్రియులారా. తనను తాను తగ్గించుకున్నాడు. అన్నీ ఉన్నా సరే ఏమీ లేనివాడుగా జీవించాడు. అన్నీ ఉన్నా సరే ఏమీ లేనటువంటి వాడిగా ఇహలోకములో ఒక పేదవాడిగా జీవించాడు ప్రియులారా. ఆయన ఎంత పేదవాడిగా జీవించాడు అంటే చెప్పలేనంత పేదవాడిగా జీవించాడు. ఎవరి కొరకు ఆయన అంత పేదవాడిగా జీవించాడంటే మన కొరకు అన్నమాట, మన కొరకు. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకములో పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడంటే మరి పశువుల పాకలో పుట్టాడు అని బైబిల్ గ్రంథంలో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. లోకాసువార్త 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, తన తొలుచూలు కుమారుడి కని పొత్తుగుడలతో చుట్టి సత్రవులో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండ పెట్టెను. చూడండి ప్రియులారా, తొలుచూలు కుమారుడి కని అంటే యేసుక్రీస్తు ప్రభుని మరియా ఎక్కడ కందంటే ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయన సత్రవులో కంది. సత్రవులో కని ప్రియులారా పొత్తుగుడలతో చుట్టి ఆయన తీసుకుని వెళ్ళి, అంటే ఆ యొక్క సత్రవులో స్థలము లేనందున, అసలు సత్రవులో ఎందుకు స్థలము లేదు, సత్రవులో ఎవరు ఉంటారు చూడండి ప్రియులారా. మనం మన యొక్క గ్రామాల్లో కానీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో సత్రవులు ఉంటాయి. ఆ సత్రవుల్లో చాలా చోట్ల పేదవాళ్ళు, అడుక్కునేవాళ్ళు, ఏమీ లేని వారు ఆ సత్రవుల్లో రాత్రిపూట పడుకునే వాళ్ళు ఉంటారు. అక్కడక్కడ అడుక్కుని వచ్చి పడుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ సత్రవుల్లోనే బట్టలు కానీ సామానం కానీ అన్నీ కూడా పెట్టుకుని అక్కడే పడుకుంటారు, అక్కడే అన్నీ కూడా చేసుకుని ఉంటారు ప్రియులారా. మరి ఆ రోజుల్లో ఆ దినాలలో సత్రవులు దేనికి ఉపయోగించేవాళ్ళు అంటే ఎక్కువ శాతము కాలినడకన ప్రయాణించేవాళ్ళు, ఒంటెల మీద ప్రయాణించేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి రాత్రిపూట అయిపోయేసరికి ఆ సత్రవులు వారి యొక్క నివాస స్థలాలు ఏర్పాటు చేసుకుని అక్కడ పడుకుని మరలా తెల్లారుజామున వారి యొక్క ప్రయాణాలు వారు కొనసాగించేవాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అటువంటి సత్రవులో ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత ఆ సత్రవులో స్థలము లేనందునని వాక్యం కూడా రాయబడి ఉంది. ఇక్కడ సత్రవులో స్థలము లేనందున, వారికి స్థలము లేనందున అంటే అనేక మంది బహుశా అడుక్కునే వాళ్ళు రావచ్చు, బహుశా బాటసారులు రావచ్చు, ప్రయాణం చేసేవారు ఆగి అక్కడ సత్రవులు మరి విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం ఆ రాత్రికాల సమయంలో ఉండటానికి వాళ్ళు అక్కడ రావచ్చు ప్రియులారా. మరి అందుకని యేసుక్రీస్తు ప్రభుని పశువుల తొట్టులో పరుండ పెట్టింది, తీసుకెళ్ళిపోయి మరి పశువులు ఎక్కడైతే ఉంటాయో ఆ పశువుల తొట్టులో యేసుక్రీస్తు ప్రభుని పరుండ పెట్టింది. అంటే ఆయన ధనవంతుడైనప్పటికి కూడా, ఆయన ఉన్నతమైనటువంటి వాడప్పుడు కూడా, ఆయన అన్నీ కలిగి ఉన్నప్పుడు కూడా ఏమీ లేని వాడుగా ఇహలోకములు సత్రులు పుట్టి పశువుల పాకలు ఆయన పడుకోబెట్టారు ప్రియులారా. పొత్తిగుడ్డలతో చుట్టేని వాక్యం కూడా రాయబడి ఉంది. దానికి ప్రశస్తమైన వస్త్రాలు కాడ లేవు, మంచి వస్త్రాలు కూడా ఆయన దగ్గర లేవు. మరి ఆ కుమారుని కనిన తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టి సత్వరలో వారిని పడుకోబెట్టింది. మరి అందుకని యేసుక్రీస్తు ప్రభు ఎంత ఉన్నతమైనప్పుడు కూడా ఏమీ లేనటువంటి వాడుగా ఆయన భూలోకములో జీవించాడు. మరి రెండవదిగా యేసుక్రీస్తు ప్రభుని మరి యెరూషలేము దేవాలయములో ఆయన ప్రతిష్ఠించినప్పుడు మరి మరియను యోసేపు పావురాలను మరి ఇచ్చారు అని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది. పేదవారే పావురాలని దేవునికి అర్పణగా ఇస్తారు. ఆ రోజుల్లో మరి లేవి కాండంలో రాయబడి ఉంది. ఆ రోజుల్లో దేవునికి మొదటే తొలి పుట్టినటువంటి శిశువుని, తొలి పుట్టినటువంటి బిడ్డని బలిపీఠం తీసుకుని అర్పణ ఇవ్వడానికి లేగదోడినటువంటి గొర్రెను ఇచ్చేవాడు. అది మరి లేవి కాండంలో రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని మరి యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించడానికి 4 పావురాలను ఇచ్చినట్లు బైబిల్ గ్రంథంలో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. మరి పావురాలు ఇచ్చేది ఎవరంటే పేదవారు అన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నీ కలిగినప్పుడు కూడా ఏమీ లేనివాడు ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతిష్ఠించడానికి మరి మరియా యేసేపు ఇద్దరు కలిసి పావురాన్ని కూడా తీసుకెళ్లారు ప్రియులారా.
మరి యేసుక్రీస్తు ప్రభుకి అన్నీ ఉన్నా సరే ఏమీ లేనివాడుగా జీవించాడు. అందుకని తన యొక్క శిష్యులు కూడా ఒకనొక సందర్భంలో చెప్పి ఉన్నాడు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను అని శిష్యులు అడిగినప్పుడు, మరి ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకేమో బొరియలు ఉన్నవి, మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికి ఇంత స్థలము కూడా లేదు అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షుల నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడికి తలవార్చుకున్నట్టుగాను స్థలము లేదని అతనితో చెప్పాను. చూడండి, మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికి ఇంత స్థలం కూడా లేదన్నాడు. 18వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, యేసు తన యొద్ద నుండి జన సమూహమును చూసి ఆ దరికి వెళ్ళవలని ఆజ్ఞాపించును. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళునని నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఒక శాస్త్రి వచ్చాడు, శాస్త్రాల ప్రకారం జీవించేవాడు, శాస్త్రాల ప్రకారం తన యొక్క జీవితాన్ని కొనసాగించేవాడు. ఒక శాస్త్రి వచ్చి, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నేను వస్తానన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల నివాస స్థలంలో కలవు కానీ మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికి ఇంత స్థలము కూడా లేదు అన్నాడు. మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికి ఇంత స్థలము కూడా లేదు అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడు. అందుకని నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల నివాస స్థలములు కలవు కానీ మనుష్య కుమారుడికి తలదాచుకోవడానికి స్థలం కూడా లేదు అన్నాడు. ప్రియులారా, ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుని వెంబడించిన వారు, ఈ రోజుల్లో యేసుక్రీస్తును అనుసరించిన వారు స్థలాలు లేక బాధపడుతున్నారా? పడుకోవడానికి స్థలాలు లేక బాధపడుతున్నారా? ఎంతమంది ఎంత హాయిగా పడుకునే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. బిల్డింగుల్లో, అపార్ట్మెంట్లో, ఏసీ రూముల్లో చాలామంది ఎంత విశాలమైనటువంటి, ఎంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని, ఎంత ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. విలాసవంతమైన జీవితం, ఆనందభరితమైన జీవితం ఈ రోజున ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభు తన తలదాచుకోవడం ఇంత స్థలం కూడా లేదన్నాడు. అదేవిధంగా అపోస్తులు కూడా ప్రియులారా, వాళ్ళకు కూడా స్థలం అనేది లేదు. వాళ్ళకి ఏ బిల్డింగులు లేవు, వాళ్ళకి ఏ అపార్ట్మెంట్లు లేవు, వాళ్ళకి ఏ విశాలమైనటువంటి స్థలాలు, ప్రదేశాలు జీవించడానికి ఏమీ కూడా లేవు. వాళ్ళు సంచారకులుగా జీవించారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి స్వార్థను బోధించారు. వారు స్వార్థను బోధించడానికి వారు ఏమి తీసుకెళ్లారంటే, ఏమి తీసుకెళ్ళా, ధనాన్ని తీసుకెళ్ళా, బంగారాన్ని తీసుకెళ్ళా, విడిని తీసుకెళ్ళదు ప్రియులారా. ఒక బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్లారు, యేసుక్రీస్తు ప్రభుని తీసుకెళ్లారు. కట్టుకోవడానికి 2 బట్టలు, ఒక కర్రని పట్టుకుని ప్రియులారా, ఎవరైనా భోజనం పెడితే తినేవాళ్ళు, ఎవరైనా నీరెత్తే త్రాగేవాళ్ళు, లేకపోతే ఆ రోజు వాళ్ళకి ఆహారం లేదు. ఎంతో కష్టమైనటువంటి జీవితాన్ని జీవించారు. కానీ ఈ రోజున ఎవరు ఎక్కువగా కడుపు నిండా తింటున్నారు, ఎవరు ఎక్కువగా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు, ఈ రోజున ఎవరు మరి విలాసవంతమైన జీవితాన్ని జీవించి తమ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు, ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది రంధ్రములో దూరటం సులభం అన్నాడు. ఈ రోజున ధనవంతులుగా జీవించేది ఎవరు? ఏదో నామకార్థముగా, ఏదో మాటల ద్వారా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు అన్ని కలగజేశాడు, దేవుడు నాకు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు కలగజేసింది, దేవుడు ఇచ్చింది మన ఆనందం కోసం కాదు, మన మరి విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి కాదు ప్రియులారా. అలనాడు అపోస్తులు కూడా చాలా కలిగినవి, అలనాడు అపోస్తులంతా కూడా చాలా వచ్చే ఉంటాయి. బహుశా అవన్నీ కూడా మాది కాదు, ఇది దేవునిది అని దేవుని నామములు సేవ చేసి, అనేకులకి సహాయాలు చేసి, అనేకులకి మరి సహాయార్థముగా వాళ్ళు జీవించారు ప్రియులారా. మరి అపోస్తులకి ఎంత ఆస్తులు ఉన్నవి? అపోస్తులు ఆస్తులన్నీ ప్రియులారా, ఆదిమ అపోస్తులకి ఎంత ఆస్తులు ఉన్నవి? మరి ఆ రోజుల్లో కూడా మరి అనేకమైనటువంటి కానుకలు వచ్చేవి కదా, ఆ రోజుల్లో కూడా అనేకమైనటువంటి అర్పణలు వచ్చేవి కదా, ఆ రోజుల్లో కూడా అనేకమైనటువంటి దేవునామాలు అనేక మంది ఇచ్చేవాళ్ళు కదా ప్రియులారా. మరి అవన్నీ కూడా ఏమైపోయినవి? పౌలు గారు కూడా చాలా వచ్చినవి, కానీ ఒక పేద సంఘం అయితే ఆ పేద సంఘాలకు వెళ్ళి ఆయన సహాయం చేశాడు. ఉన్నతమైన సంఘం వచ్చినవన్నీ కూడా పేద సంఘాలకు వెళ్ళి ఇచ్చేసేవాడు ప్రియులారా. కాబట్టి ఈ రోజున ఈ దినాలలో జరుగుతున్నటువంటి దేవుని యొక్క పని, ఈ రోజుల ఈ దినాలలో
దేవుని యొక్క స్వార్థ ఏ విధంగా జరుగుతుంది, దేవుని యొక్క పని ఏ విధంగా కొనసాగింపబడుతుందంటే ధన వ్యామోహముతో, స్వార్థపూరితమైనటువంటి జీవితాలతో, అధికారమైనటువంటి జీవితాలతో, ధనాన్ని ఆకర్షిస్తూ ధన వ్యామోహముతో జీవించేవారు మరి విలాసవంతమైన జీవితాన్ని జీవించాలనేటువంటి ఆశతో ఎంతోమంది జీవిస్తున్నారు ప్రియులారా. అలనాడు అపోస్తులకి కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, అలనాడు అపోస్తులకి ధరించడానికి సరైన వస్త్రాలు లేవు ప్రియులారా. మరి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు, అలాగే దేవుని యొక్క వాక్యము బోధించి జీవించారు. వాడి తర్వాత కూడా జీవించారు ప్రియులారా. కానీ నేటి యొక్క కంప్యూటర్ యొక్క కాలములు మనుషులు, మానవులు దేవుని యొక్క నామములు దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, దేనికి ఎక్కువ ప్రాముఖ్యత జీవిస్తున్నారు. విశాలమైన జీవితాన్ని జీవించడానికి, భోగ భాగ్యాలతో జీవించడానికి, ఏమి తినదమో, ఏమి త్రాగదమో, ఏమి భుజించదమని ఆలోచిస్తూ సుఖంగా తినటము, సుఖంగా త్రాగడము, సుఖంగా జీవించడానికి మానవుడు ఎంతగానో త్రాపితపడుతున్నాడు నేటి యొక్క దినాలలో ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు తనకు శిష్యులు గారు చెప్పాడు, ఏమి తినబోదో, ఏమి తాగేదో, ఏ భుజం, దేని గురించి కూడా మీరు చింతించొద్దు అన్నాడు ప్రియులారా. మరి నేటి యొక్క మానవుడు తిండి కోసం ఎంత ఆరాటపడుతున్నాడు, ఏమి తినేద్దామని ఎంత ఉపలాటపడుతున్నాడు, ఏమి త్రాగేద్దామని ఎంత వేగురపడుతున్నాడు చూడండి ఒక్కసారి ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి తలదాచుకోవడానికి స్థలం కూడా లేదు. కానీ ఈ రోజున తలదాచుకోవడానికి ఒక రూమ్ కాదు మనకు ఉండాల్సింది, 2 రూములు, 3 రూములు, 4 రూములు, బిల్డింగ్ మీద బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు ప్రియులారా. ఎంత విశాలవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించ చాలా దుర్లభం అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. దీన్ని బట్టి మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే, దీన్ని బట్టి ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే, బైబిల్ గ్రంథం ప్రకారము, యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధన ప్రకారము ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్తారో, ఎవరు పరలోక రాజ్యంలోకి వెళ్ళరో మనకే తెలియదు. ఒక మంచి సందేశము నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే తర్వాత నెక్స్ట్ మెసేజ్లో చెప్తాను. ఏంటంటే మరణము ఒక రహస్యమైనదని, మరణం అనేది రహస్యమైనదని చెప్తాను. అందుట్లో మరి దేవుడు చెప్పిన దాన్ని బట్టి, మానవులు ఆలోచించే విధానాన్ని బట్టి, మనుషుల ఆలోచనను బట్టి కొన్ని మరి సత్యాలు మనకు తెలుస్తాయి. అందుకని యేసుక్రీస్తు ప్రభువుకి అన్నీ ఉన్నా సరే ఏమీ లేనివాడుగా జీవించాడు. మరి అందుకని ఆయన 12 సంవత్సరాల ప్రాయములోనే పెద్దలతో, ప్రధానులతో కూర్చుని వాదోపాదనం చేశాడు. తర్వాత ఆయన 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన ఏ పని చేశాడు, మరి ప్రియుల వడ్రంగి పని చేశాడని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఆయన వడ్రంగి కుమారుడు కాదా అన్నాడు, అన్ని వడ్రంగి పని చేశాడు. ఆ రోజులు మరి పేదవారు కదా, యేసుక్రీస్తు పేదవాడు కదా, అందుకని ఆయన వడ్రంగి పని ఎంచుకున్నాడు. వడ్రంగి పని. మరి ధనవంతులైతే ఏ పని ఎంచుకుంటారు? వ్యాపారం ఎంచుకుంటారు ప్రియులారా. పెద్ద వ్యాపారం చేయాలనే ఆకాంక్షతో ఉంటారు. నిజంగా దేవుడు మన కొరకు పెద్ద వ్యాపారం చేసి మనకు అన్ని కలుగజేస్తే, మనకు అన్ని ఇచ్చేస్తే ఇక మన జీవితం ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చాలా పేదరికమైనటువంటి జీవితాన్ని జీవించాడు. అన్నీ ఉన్నా సరే ఏమీ లేనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు ప్రియులారా. అందుకని మరి తన యొక్క శిష్యులకు కూడా చెప్పి ఉన్నాడు, దేనిని గురించి మీరు చింతించొద్దన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకున్నట్లయితే, వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చును గనుక అలాగూ చెప్పును. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని నుంచుకొనియుడి, బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని మీతో చెప్తున్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ మాట చెప్పాడంటే ప్రియులారా, మరి ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మరి జంట మాంస గల అత్తరుతో ఆయన యొక్క పాదాల మీద పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుచుంది. అప్పుడు శిష్యులు ఒక ప్రధానమైన శిష్యుడు యోధ ఇస్కరియోతు ఎంతో విలువైన అత్తరుని పాడు చేస్తుందని అని అన్నాడు ప్రియులారా. అంటే బేదల మీద ఉన్నటువంటి ప్రేమతో అనలేదు, బేదల మీద ఉన్నటువంటి దయతో అనలేదు. ఇతడు తన యొక్క డబ్బుని తన సంచుల్లో వేసుకోవాలనే ఉద్దేశంతో అన్నాడని యేసుక్రీస్తు ప్రభు తన యొక్క వాక్కు ద్వారా తెలియవచ్చాడనమాట. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమీ లేనివాడుగా జీవించాడు. కనీసం ఆయన చేస్తున్న స్వార్థ పరిచర్యలు, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క రాజ్యమును ప్రకటిస్తున్న తరుణములు అనేకమైనటువంటి
మరి కానుకలు ఇచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ఎవరికి ఆ బాధ్యత అప్పగించాడు? యోధా ఇస్కరియోతుకు బాధ్యత అప్పగించాడు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు తనకు శిష్యుని అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉందా తినటానికి అన్నాడు. చూడండి, ఆయనకి అన్నీ ఉన్నా సరే ఏమీ లేనటువంటి వాడుగా జీవించాడు. ఆకలి కొన్నటువంటి వారుగా జీవించాడు. దప్పిక కొన్నటువంటి వారుగా జీవించాడు. దాహము లేనటువంటి వాడిగా జీవించాడు. వస్త్రహీనుడైనటువంటి వాడిగా జీవించాడు. ప్రియులారా, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే ఒకనొక సందర్భంలో తనకి శిష్యులు చెప్తాడు, మనకి ఆకలిస్తుంది కాబట్టి మీరు వెళ్ళి చేపలు పట్టుకురండి అన్నాడు. ప్రియులారా, మీరు వెళ్ళి చేపలు పట్టుకురండి, మనము ఆహారము భుజించదము అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన చాలా పేదరికమైనటువంటి జీవితాన్ని యహలోకంలో జీవించాడు. పేదరికమైనటువంటి జీవితాన్ని ఆయన గడిపాడు యహలోకంలో. ప్రియులారా, ఎవ్వరూ జీవించినటువంటి జీవితాన్ని. ఒకనొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుకి శోధన వచ్చినప్పుడు, ఆయన మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, ఆయన మొట్టమొదటిగా ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి ఆత్మచేత కొనుబడి మరి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, ప్రియులారా, ఆ చివరి రోజున చివరి దినాన మరి సాతానుడు వచ్చి శోధించాడు. నీవు దేవుని కుమారుడవైతే రాళ్ళ రొట్టెలుగా మార్చమన్నాడు. ప్రియులారా, మరి తర్వాత మరి నీవు దేవుని కుమారుడవైతే ఆ సాతానుడు యేసుక్రీస్తుని యెరూషలేము దేవాలయం మీద తీసుకెళ్ళిపోయి ఎత్తైనటువంటి శిఖరం మీద తీసుకెళ్ళిపోయి నువ్వు ఇక్కడి నుంచి దూకుమన్నాడు. నీకు ఏమీ హాని కాకుండా మరి దేవదూత నేను పట్టుకుంటే అన్నాడు. ఇహలోక రాజ్యాలు ఇహలోక భోగభాగ్యాలు అన్నిటిని కూడా నీకు అప్పగిచ్చేస్తానన్నాడు. తర్వాత చెప్పాడు, నాకు సాష్టాంగ పడమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, సమస్తం అన్నిటికీ సమాధానం ఇచ్చాడు. ప్రియులారా, నీ దేవుడైన యెహోవాను శోధించవలదు అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ సాతానును గద్దించాడు. ప్రియులారా, ఇహలోక భాగ్యాలన్నిటి కూడా నీకు ఇచ్చేతానన్నాడు. ఆయన దైవ కుమారుడే కదా, దేవుని కుమారుడే కదా, ఆయనకు అన్నీ ఉన్నవి, అది తెలుసు. ఆయన అధికారముతో ఈ భూలోకానికి వచ్చాడు, సర్వ అధికారముతో. అందుకని యేసుక్రీస్తు తనకు శిష్యులు చెప్పాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ పరలోకమందును భూలోకమందు నాకు సర్వ అధికారం ఇవ్వబడింది అన్నాడు. తన శిష్యులకి స్పష్టంగా చెప్పి ఉన్నాడు, నా తండ్రి నాకు ఏదైతే అధికారం ఇచ్చాడో అదే నేను అధికారాన్ని మీకు ఇస్తున్నాను అన్నాడు. ప్రియులారా, మరి దేవునికి యేసుక్రీస్తు ప్రభుకి ఎంత అధికారం ఉందంటే ప్రియులారా, చెప్పలేనంత అధికారం ఉంది. ఆయన అన్నీ ఉన్నప్పటికి కూడా, అన్నీ కలిగినప్పటికి కూడా ఏమీ లేనివాడుగా జీవించాడు, పేదవాడుగా జీవించాడు, దరిద్రమైన జీవితాన్ని జీవించాడు. అందుకనే ధనవంతుడు చనిపోయాడు, పేదరాజుడు చనిపోయాడు. పరలోక రాజ్యంలో ఎవరు వెళ్ళారు అంటే ప్రియులారా, పేదరాజులు వెళ్ళాడు కానీ ధనవంతుడు వెళ్ళాడు. ఈ రోజుల్లో సోకాల్ పీపుల్ అంటారు, అంటే పిలువబడిన వారు ఎవరైతే ధనవంతులుగాను, ఎవరైతే ధనం వ్యామోహంతో జీవిస్తున్నారో వారు పరలోక రాజ్యంలోకి వెళతారో వెళ్ళరో మనం చెప్పలేము ప్రియులారా. అది దేవుని యొక్క చేతిలో ఉంది, మన యొక్క చేతిలో లేదు. దేవుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు, ధనమై ఎక్కడ ఉండొద్దు, నీ హృదయం కూడా అక్కడ ఉండొద్దు అన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించి చాలా దుర్లభం అన్నాడు, కొంచెం కాదు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభే ఆయన ధనవంతుడై ఉండి కూడా ఏమీ లేనివాడుగా జీవించాడు. యేసుక్రీస్తు ప్రభే ఆయన ధనవంతుడై ఉండి కూడా పేదవాడుగా జీవించాడు. యేసుక్రీస్తు ఆయన ధనవంతుడై ఉండి కూడా స్థలము లేనటువంటి వాడిగా జీవించాడు. యేసుక్రీస్తు ధనవంతుడై ఉన్నప్పుడు కూడా పడుకోవడానికి తలవాల్చుకోవడానికి స్థలము లేనటువంటి వాడిగా జీవించాడు. అందుకని ఆయన అరణ్యములోను మరి పడవలోను తర్వాత మరి వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు ప్రదేశాల్లో ఆయన పడుకున్నాడని బైబిల్ గ్రంథంలో కూడా రాయబడింది ప్రియులారా. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు అటువంటి జీవితాన్ని మన కొరకు జీవించాడు. ఎవరి కొరకు అంటే మన కొరకు జీవించాడు. మరి దేవుడు ఇచ్చాడులే, దేవుడు కలగజేసాడులే, దేవుడు నాకు ఇస్తున్నాడులే, దేవుడు నన్ను ఆశీర్వదించాడులే, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడులే అనుకుంటే ప్రియులారా, అది నిజమైన విశ్వాసం కాదు. దేవుడు ఎందుకు ఇస్తాడనేది ఒక ఉద్దేశంతో ఇస్తాడు, ఒక ప్రణాళికతో ఇస్తాడు ప్రియులారా. మరి ఒక ఆడతాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యువకుడు, నేను పరలోక రాజ్యములో వారసుడిగా ఉంటానన్నాడు. వాడు ధనవంతుడై ఉన్నాడు, వాడు ధనవంతుడి వ్యామోహంతో జీవిస్తున్నాడు. పేదల దగ్గర నుంచి ధనాన్ని మరి తీసుకుని ధనాన్ని కూడగట్టుకుని జీవించాడు. మరి యేసుక్రీస్తు కొన్ని ప్రశ్నలు వేశాడు, ప్రభువా నువ్వు అడిగినవన్నీ కూడా నేను చేస్తూనే ఉన్నాను, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు. అట్టయితే నీకు ఒకటి కొద్దుగా ఉన్నాడు. ఏమిటది అన్నాడు, నీకున్న ధనాన్ని తీసుకెళ్లి పేదలకి ఇవ్వమన్నాడు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావన్నాడు. ఆ యువకుడు తన యొక్క మొహాన్ని చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు ప్రియులారా. మరి ఆ యువకుడు, అది యేసుక్రీస్తు ప్రభు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు. మరి ప్రియులారా, మరి ఆ యువకుడు మరణించిన తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్తాడా?
యేసుక్రీస్తు ప్రభు మాట వింటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు ఆలకిస్తే తనకున్న ధనంతా కూడా తీసుకెళ్లి పేదలకు ఇచ్చేవాడు. అప్పుడు ఆ యువకుడు పరలోక రాజ్యంలో స్థానాన్ని పొందేవాడు. కానీ ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను వినలేదు కాబట్టి తన యొక్క ముఖాన్ని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు ప్రియారా. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభు, మన రక్షించిన యేసుక్రీస్తు, మనల్ని కాపాడిన యేసుక్రీస్తు, మన పిలిచిన యేసుక్రీస్తు, మన నిలబెట్టిన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ఒక పేదవాడుగా జీవించాడు, ఏమీ లేనివాడుగా జీవించాడు, దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవించాడు ప్రియులారా. కాబట్టి మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ కొనసాగిస్తున్నాం? మనం ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ విలాసవంతమైన జీవితాన్ని మనం గడుపుతున్నామా? మనకి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నది ఒక్కసారి ఆత్మం చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి మహిమపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. నీ నామను నీకు వాక్యాన్ని వినియన ఆలకించిన వాక్యాన్ని మర్మాలను సత్యాన్ని బయలుపరిచిన నీకే వంద, నీకే స్తోత్రం నా ప్రభువా. ఇప్పటి వరకు నీ వాక్యాన్ని వినియున్నాం కాబట్టి నా తండ్రి, వాక్యం సత్యాలను మర్మాలను తెలియపరిచావు. ఎవరెవరైతే నీ వాక్యాన్ని విన్నారో ఆలకించిన తండ్రి, వాక్యము ద్వారా నా ప్రభు వారి హృదయాన్ని తట్టి ముట్టి నా ప్రభు ప్రేరణ కలగజేసిన తండ్రి, నీ యందు భయభక్తులకు విశ్వాసం కలిగిన సహాయం ఇచ్చిన తండ్రి. ఎవరెవరైతే ఈ ప్రార్థన ఏకీపిస్తున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి, రోగుల కొరకు ప్రార్థన చేయమని నీకు వాక్కు ద్వారా తెలియపరిచావు కాబట్టి నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థన ఏకీపించిన వారు రోగులే ఉన్నారు, ఎవరెవరైతే నా తండ్రి అనేకమైన రోగాలతో కూడా బాధపడుతున్నారు, వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. సమస్తం ఎరిగిన వాడు నువ్వే కాబట్టి ఒక్కొక్కరు నా తండ్రి తట్టండి ముట్టండి నా ప్రభు. ఒక్కొక్కరిపై నా తండ్రి పరిశుద్ధమైన హస్తం నుంచి నా తండ్రి రక్తాన్ని ప్రోక్షించిన తండ్రి, వ్యాధి నుంచి తొలగించడం ప్రార్థన చేస్తున్నాను, బాధ నుంచి తొలగించడం ప్రార్థన చేస్తున్నాను, స్వస్థపరచడం ప్రార్థన చేస్తున్నాను, అద్భుతాలను చేయమని ప్రార్థన చేస్తున్నాను, ఆశ్చర్య కార్యములు నా తండ్రి నీ నామములు జరిగించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. మేము చేసిన ప్రతి ఒక్క పనిపాట్లు కూడా తోడేడు కూడా మని మారకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగడుగున్న తండ్రి. ఆమేన్.